అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాక ఆర్డబ్ల్యూఎస్ మంచినీటి చెరువులో యువకుడి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు అదే గ్రామానికి చెందిన గుమ్మడి కుమారస్వామిగా గుర్తించారు పోలీసులు. కుమారస్వామిది ఆత్మహత్య కాదని కొంతమంది దాడి చేసి కొన ఊపిరితో ఉండగా చెరువులో పడేశారంటున్న మృతుని బంధువులు ఆరోపించారు. శనివారం రోజు మనకి 11 గంటలకండి మా కుర్రోడు అప్పటికి వచ్చి ఇద్దరు కలిపి తిరిగారండి. 11 గంటల అయితే కూడా 12 గంటలు పడుకున్న తర్వాత మళ్ళీ 12 గంటలు వేసి నేను బయటకు వెళ్ళి వస్తానని చెప్పేసి వెళ్ళాడు మనిషి మళ్ళీ రాలేదు. రాకపోక పొద్దున్న లేచి మన నేను ఎదుగుతాం ఇంటర్ కుర్రోళ్ళందరికీ ఫోన్ చేస్తాం వచ్చాడంటే రాలేదంటాం. మళ్ళీ అన్నాడు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయామని చెప్పేసి హైదరాబాద్ ఫోన్ చేస్తే హైదరాబాద్ రాలేదన్నారు. అన్న తర్వాత హైదరాబాద్ వెళ్ళి ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ నేను చూస్తే ఏం రాలేదు. అయితే నేను ఏం చేశానంటే మళ్ళీ ఏమన్నాడు మేము ఇక్కడ రాజ్యం స్టేషన్లో మామూలు మిస్సింగ్ కంప్లైంట్ పెట్టాను. పొద్దుట 11 గంటలకు మిస్సింగ్ కంప్లైంట్ పెట్టి కంప్లైంట్ రాయించి మళ్ళీ వెళ్ళిపోయాను ఎస్ఐ గారికి ఇచ్చి కంప్లైంట్. అయితే ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకి సైతం ఇంకే తాడిపా గ్రామానికి చెందిన మా బావైన కుమారస్వామి గుమ్మడి కుమారస్వామి అయిన మా బావని 20వ తారీఖు నైట్ నుంచి 12 తర్వాత నుంచి కనబట్టలేదు అన్నయ్య. 20వ తారీఖు 12 తర్వాత నుంచి కనబట్టలేదు. ఏమైందని చెప్పేసి గాలించడం వల్ల ఏమో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అవడం వల్ల